అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ 1 6th June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.06 అండ్ 6 ఈస్. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ c కదా. సో b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.06ని మనం 6 డివైడెడ్ బై 100 అని రాయొచ్చా ఇంటూ 6. సో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్లో 2 times 6 ఉంది కాబట్టి 1 times 6 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ 10. 6 by 10 అంటే 0.6 ఈజ్ ద value of b. Option B is our answer. Next, the simplified value of. So ఇక్కడ simplified value అని అడుగుతున్నారు. ఫస్ట్ మనము బ్రాకెట్ వాల్యూ సాల్వ్ చేయాలి కదా. 30 plus 3 అంటే 33. 33 into 4 is 132. So 66 minus of 132 plus 40. 66 plus 40 అంటే 106. 106 minus 132 మైనస్ ఆఫ్. సో ఇక్కడ 132లో నుంచి 106ని మైనస్ చేస్తే ఎంత 26. సో ఆప్షన్ ఏ -26 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average of 10 observations is 40. It was realized later that an observation was misread as 34 in place of 43. Find the correct average. సో ఇక్కడ 10 observations average 40 అని ఇచ్చారు. అయితే ఈ 10 observations లో ఒక అబ్జర్వేషన్ వాల్యూ అనేది రాంగ్ గా ఎంటర్ అయింది 34 అని. సో కరెక్ట్ వచ్చేసి 43. ఇప్పుడు కరెక్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తే న్యూ యావరేజ్ లేదా కరెక్ట్ యావరేజ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, రాంగ్ అబ్జర్వేషన్ ఎంత 34, కరెక్ట్ అబ్జర్వేషన్ 43. సో 43 ఉండాల్సింది 34 మాత్రమే ఎంటర్ అయింది. ఇంకా మనం ఎంత యాడ్ చేయాలి 9 యాడ్ చేయాలి. సో ఈ 9ని 10 అబ్జర్వేషన్ ఉన్నాయి కదా, సో 10కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 0.9 అనేది యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో 40 ప్లస్ 0.9 అంటే 40.9 is the correct average. Option D is our answer. Next, the ratio of the market prices of gram and p is 2:5 and the ratio of the quantities consumed by a family is 4:3. Find the ratio of the expenditure on gram to p. So ఇక్కడ గ్రామ్ అండ్ పి మార్కెట్ ప్రైస్ రేషియో ఇచ్చారు, కన్సంప్షన్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ కదా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ 1:, ఎక్స్పెండిచర్ 2 అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ ఎక్స్పెండిచర్ 1 అంటే గ్రామ్కి, ఎక్స్పెండిచర్ 2 అంటే పీకి. నౌ గ్రామ్ టు పీ 2:5 అన్నారు, 2:5. నెక్స్ట్ కన్సంప్షన్ రేషియో 4:3 కదా, ఇంటూ 4 ఇంటూ 3. 2 into 4 అంటే 8 కదా, 5 into 3 అంటే 15. సో 8:15 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, the average of first 13 whole numbers is. సో ఇక్కడ ఫస్ట్ 13 whole numbers average ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హోల్ నంబర్ అన్నప్పుడు 0ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సో ఫస్ట్ నంబర్ 0 అయింది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, సో ఆన్. ఫస్ట్ 13 నంబర్స్ మాత్రమే కాబట్టి ఇప్పుడు మనం 13ని యాడ్ చేస్తే 14 నంబర్స్ అవుతాయి, బికాస్ 0 కూడా వచ్చింది కాబట్టి. అందుకని లాస్ట్ నంబర్ అనేది 12 అయింది. సో ఇప్పుడు డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. 12 ప్లస్ 0 అంటే 12 డివైడెడ్ బై 2. 2 1s 2 6 is 12. సో యావరేజ్ ఈజ్ 6. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Ashish has 1,218 rupees with him. He divides it amongst his son Arun and Mahesh and asks them to invest it at 10% rate of interest compounded annually. It was seen that Arun and Mahesh got same amount after 11 and 12 years respectively. How much did Ashish give to Mahesh? So ఇక్కడ Ashish 1,218 rupees వాళ్ళిద్దరు కొడుకులకి అరుణ్ అండ్ మహేష్ కి ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కి ఇన్వెస్ట్ చేయమంటే అరుణ్కి 11 years తర్వాత ఎంత అయితే అమౌంట్ వస్తుందో మహేష్కి 12 years తర్వాత అంతే అమౌంట్ వస్తుంది. అయితే ఇందులో మహేష్కి ఎంత అమౌంట్ ఇచ్చారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేరు కదా. సో ఆశిష్కి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదా అరుణ్కి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదా మహేష్కి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇందులో మహేష్కి ఎంత ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, అరుణ్కి 11 years తర్వాత ఎంత అయితే అమౌంట్ వస్తుందో మహేష్కి 12 years తర్వాత అంత వస్తుంది. అంటే ఇక్కడ అరుణ్కి ఎక్కువ ఇచ్చారు, మహేష్కి తక్కువ ఇచ్చారు అని చెప్పి అర్థం. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ఇప్పుడు అరుణ్కి 11 years తర్వాత అమౌంట్ ఏమైంది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. 10% ని మనం 1/10 అని రాస్తామా.
సో 10 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయ్యి 11 అవుతుంది. అండ్ ఇది 11 ఇయర్స్కి సేమ్ అమౌంట్ మహేష్కి కూడా వస్తుంది కదా. సో మహేష్ ఎం అని తీసుకుంటే 11/10 12 ఇయర్స్ తర్వాత వస్తుంది అతనికి. సో ఇక్కడ ఆశీష్ అండ్ అరుణ్ అని చెప్పి తీసుకుందాం. ఆశీష్ అరుణ్ రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. అరుణ్ అండ్ మహేష్ రేషియో చూసుకున్నట్లయితే 11/10 హోల్ పవర్ 12 డివైడెడ్ బై 11/10 హోల్ పవర్ 11. సో ఈ 12లో నుంచి 11 మైనస్ అయితే ఏముంటుంది 11/10 ఉంటుంది. అంటే అరుణ్కి 11 యూనిట్స్ ఇస్తే మహేష్కి 10 యూనిట్స్ ఇచ్చారు. టోటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 21 కదా. ఈ 21 యూనిట్స్ అనేది క్వశ్చన్లో మనకి 1218 అని అన్నారు. మహేష్కి ఎంత ఇచ్చారు 10 యూనిట్స్. సో 10 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనం ఆప్షన్ డైరెక్ట్గా సిని డిని ఎలిమినేట్ చేయొచ్చా, బికాస్ యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0నే వస్తుంది. నెక్స్ట్ 21 ఇంటూ 5 ఈజ్ 105 క్యారీ 16. 21 ఇంటూ 8 ఈజ్ 168 కదా. సో 580 రూపీస్ మహేష్కి ఇచ్చారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, one pipe can fill the tank in 9 minutes while another pipe can completely fill the tank in 90 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill half of the tank? సో ఇక్కడ ఒక పైప్ వచ్చేసి ఫిల్ చేయడానికి 9 minutes పడుతుంది అండ్ ఎంటీ చేయడానికి 90 minutes టైం పడుతుంది. ఈ రెండు పైప్స్ ఆన్లో ఉంటే ట్యాంక్ హాఫ్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఫిల్ చేసే పైప్ ఏ, ఎంటీ చేసే పైప్ బి అని చెప్పి తీసుకుంటే ఏకి 9 minutesలో ఫిల్ చేస్తుంది కదా, బి 90 minutesలో ఎంటీ చేస్తుంది. ఈ 9 అండ్ 90కి మనము ఎల్సిఎం తీసుకుంటే 90 ఎల్సిఎం వస్తుంది. 9 ఇంటూ 10 90 ఇంటూ 1. సో బి పైప్ ఎంటీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ మైనస్ అయింది. టోటల్ వర్క్ ఎంత ఉంది 90 ఉంది. మనల్ని అడుగుతుంది ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వర్క్ కదా. సో అందుకని 90 డివైడెడ్ బై 2. ఎఫిషియన్సీ వచ్చేసి 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ 9. సో 9 1s 9 10s is 90. 2 1s 2 5s is 10. So 5 is our answer. Option A is our answer. 5 minutes లో half of the tank అనేది fill అయింది. Next, a vendor bought lemons at 6 for 1 rupee. How many lemons must he sell for 1 rupee to gain 100%? సో ఇక్కడ ఒక వెండర్ 1 రూపీకి 6 లెమన్స్ తీసుకొని వచ్చారు. గెయిన్ 100% రావాలి అని అంటే 1 రూపీకి అతను ఎన్ని సెల్ చేయాలి? సింపుల్ కదా. 1 రూపీకి 6 తీసుకొని వస్తే 1 రూపీకి ఇందులో హాఫ్ అంటే 3 సెల్ చేస్తే అప్పుడు గెయిన్ అనేది 100% వస్తుంది. ప్రొసీజర్ చూస్తే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, గెయిన్ 100% అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 200 ఉండాలి. సో ఇక్కడ 6 లెమన్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడ ఎన్ని తీసుకురావాలో అంటే ఎన్ని సెల్ చేయాలో తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి మార్క్ చేద్దాం. ఈ 2 zeros క్యాన్సిల్, 2 1s 2 3s is 6. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 3 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of the present ages of a father and his son is 18 years more than 4 times the present ages of the son. After 5 years, 4 times the father's age will be 8 years less than 14 times the son's age. The difference between the present ages of the father and the son is. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ అనేది 18 years ఎక్స్ట్రా ఉంది. 4 times ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో ఫస్ట్ మనము క్వశ్చన్ని లైన్ బై లైన్ రీడ్ చేస్తూ ఈ క్వశ్చన్ని రాసుకుందాం. సో ఫాదర్ ఎఫ్ అని చెప్పి సన్ ఎస్ అని చెప్పి తీసుకుందాం. ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు ఏజెస్ని యాడ్ చేస్తే ఇది మనకి 18 years ఎక్కువ వస్తుంది. 18 years ప్లస్ 4 times ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్. సో ప్రెసెంట్ సన్ ఏజెస్, ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎఫ్ అని చెప్పి తీసుకుందాం. ఇది ఈక్వేషన్ అయింది. నౌ ఎఫ్ ప్లస్ 4 ప్లస్ ఎస్, ఈ ప్లస్ 4s ఈ సైడ్ వస్తే మైనస్ అయింది కదా, అంటే -3s ఈజ్ ఈక్వల్ టు 18. ఈక్వేషన్ 1. ఆఫ్టర్ 5 years. సో ఆఫ్టర్ 5 years ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎఫ్ అయితే 5 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమైంది? ఎఫ్ ప్లస్ 5 అవుతుందా? ఆఫ్టర్ 5 years 4 times the father age will be. So f plus 5 into 4 is equal to 8 years less than 14 times the son age. So son age present s అయితే ఆఫ్టర్ 5 years ఏమైంది? s plus 5 14 times అన్నారు. సో 14 times ఆఫ్ వాళ్ళ సన్ ఏజ్కి 8 అనేది లెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, 4 into f అంటే 4f ప్లస్ ఇది 5 కదా, f plus 5. సో 4 into 5 is 20, that is equal to 14 into s అంటే
14s ప్లస్ 14 into 5 is 70 మైనస్ ఆఫ్ 8. సో ఎస్ని ఇలా మార్క్ చేద్దాం కన్ఫ్యూజ్ కాకుండా 5 అండ్ ఎస్కి. ఓకేనా? నౌ 4f మైనస్ ఆఫ్ 14s is equal to 70 minus 8 అంటే 62. 62 minus 20 ఈ సైడ్ ప్లస్ 20 ఈ సైడ్ వస్తే మైనస్ అయ్యింది కదా. 62లో నుంచి 20 మైనస్ చేస్తే ఎంత? 42. సో ప్లస్ 42. ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. 4 into f అంటే 4f minus 4 3s is 12s equal to 18 into 4 is 72. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని కూడా ఇలానే రాద్దాం. 4f minus 14s equal to 42. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 4f మైనస్ 4f క్యాన్సిల్. మైనస్ 12లో నుంచి ప్లస్ 14 అంటే 2s ఈజ్ ఈక్వల్ టు 72లో నుంచి 42 మైనస్ చేస్తే ఎంత? 30. నౌ s ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే 15. సో సన్ ఏజ్ ఇక్కడ సన్ ప్రెసెంటేజ్ 15 అని వచ్చింది. నౌ మనల్ని అడుగుతుంది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ప్రెసెంటేజెస్. ఫాదర్ ఏజ్ కావాలి కాబట్టి సో ఇక్కడ మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 3s ఈ సైడ్ వస్తే ప్లస్ 3 into 15. 3 into 15 is 45. సో 45 ప్లస్ 18 అంటే ఎంత? 63. సో ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ 63 ఇయర్స్, సన్ ప్రెసెంట్ ఏజ్ 15 ఇయర్స్. డిఫరెన్స్ ఏమైంది? 63 మైనస్ ఆఫ్ 15 దట్ ఈస్ 48 ఇయర్స్ ఈస్ ద డిఫరెన్స్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the volume of a solid cylinder is 5852 centimeter cube and its height is 38 centimeter. What is the total surface area of the solid cylinder? సో ఇక్కడ ఒక సిలిండర్ వాల్యూమ్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? 2πr into r plus h. ఇక్కడ మనకి హైట్ ఉంది కానీ రేడియస్ r లేదు కదా. వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ ఫార్ములాని యూస్ చేసుకొని మనము రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో volume of solid cylinder is pi r square h that is equal to 5852. సో ఇక్కడ r కావాలి కాబట్టి r square is equal to 5852 into pi అంటే 22/7 ఈ సైడ్ వస్తే 7/22 అయింది. h కూడా డివైడ్ అయింది. h వాల్యూ ఎంత ఇచ్చారు? 38. సో 22 1s is 22. 22 into 2 అంటే 44. ఇంకా 58లో నుంచి 42 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 14 వస్తుంది. 14 క్యారీ చేద్దాం. నెక్స్ట్ 22 into 6 is 132. 145 minus 132 is 13. 22 into 6 is 132. So r square is equal to 266 into 7 divided by 38. 19 2s is 38. 19 1s is 19. 26 minus 19 అంటే 7. 19 into 4 is 76. సో ఇక్కడ చూడండి 2 1s 2 7s is 14. r స్క్వేర్ మనకి 7 స్క్వేర్ వచ్చింది అవునా? 7 స్క్వేర్ వచ్చింది. సో అక్కడ r వాల్యూ ఏమైంది? 7 అయింది. సో ఇప్పుడు రేడియస్ వచ్చింది కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేసి. 2 into పై అంటే 22/7, రేడియస్ is 7 into r plus h అంటే 7 plus 38. 7 plus 38 is 45. సో జస్ట్ ఈ 7 క్యాన్సిల్. 2 into 2 అంటే 4. 4 into 5 అంటే 20. యూనిట్ డిజిట్ 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు కదా, ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక టర్మ్ మనం 0 చేసుకోవచ్చు. సపోజ్ మనం ఎక్స్ టర్మ్ని 0 చేస్తే చూడండి ఇక్కడ +25 రెండు ఉన్నాయి, -25 రెండు ఉన్నాయి. యూజ్ లేదు కాబట్టి వై టర్మ్ని 0 చేద్దాం. వై 0 చేస్తే ఏమైంది? ఫస్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్. 5x స్క్వేర్ ఈజ్ 25x² ప్లస్ ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్లో a స్క్వేర్ అంటే ఏమైంది? 2x హోల్ స్క్వేర్ దట్ ఈస్ 4x². ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అని ఉంది, అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయచ్చా? సో a స్క్వేర్ అంటే 5x హోల్ స్క్వేర్ దట్ ఈస్ 25x². 25x² ప్లస్ 25x² అంటే 50. 50 ప్లస్ 4 అంటే 54. సో
ప్లస్ 54x² అనేది మనకి ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు. ఫస్ట్ 4096 అని ఉంది కదా, సో 4 పవర్ 6 4⁻6 అనేది 4096కి ఈక్వల్ అయితే. నెక్స్ట్ 50625. సో 50625ని లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంది కాబట్టి ఫస్ట్ 25తో డివైడ్ చేస్తే 25 ఇంటూ 2 ఈజ్ 50. 0 తీసుకుంటే 25 ఇంటూ 25 ఈజ్ 625. అగైన్ మనం ఈ 2025ని కూడా 25తో డివైడ్ చేస్తే 25 ఇంటూ 8 అంటే 200 కదా, క్యారీ 2. 25 ఇంటూ 1 అంటే 25. సో ఇక్కడ 50625ని మనం ఎలా రాయొచ్చు, 50625ని 2 టైమ్స్ 25 వచ్చింది. ఇక్కడ హోల్ ఫోర్త్ పవర్ ఉంది. 25 అంటే 5 స్క్వేరా, ఇక్కడ కూడా 25 అంటే 5 స్క్వేర్. సో 5 పవర్ 4 అని రాయొచ్చు. 81 కదా, 81ని మనం 3 పవర్ 4 అని రాసుకోవచ్చా. సో 4th రూట్ ఆఫ్ 5 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 ప్లస్ 21952. సో 28 క్యూబ్ ఈజ్ 21952. మనకి క్యూబ్ రూట్స్ 30 దాకా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 3364 అంటే 33 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది, 25కి కదా. సో ఫస్ట్ డిజిట్ మనకి 5 అవుతుంది. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ 52 కానీ 58 కానీ మనకి స్క్వేర్ అవ్వచ్చు. సో మిడిల్ బేస్ వాల్యూ మనం 55 తీసుకుంటే 55 స్క్వేర్ అంటే 5 5 ఈజ్ 25. 5 ఇంటూ 6 అంటే 30. సో 30 to 25 అనేది 3364 కన్నా లెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి మనం. 55 తర్వాత ఉంది 58 కాబట్టి 58 స్క్వేర్ ఈజ్ 3364. సో అందుకని 58 అని చెప్పి రాసాం. ఓకేనా. నౌ 6th రూట్ అండ్ ఈ పవర్ 6 క్యాన్సిల్ అయిపోతుంటే 4 వస్తుంది. 4th పవర్ అండ్ ఈ 4th రూట్, 4th పవర్ అండ్ 4th రూట్ క్యాన్సిల్ అయిపోతుంటే 5 ఇంటూ 3 అంటే 15 ప్లస్ 28 ప్లస్ 58. ఓకేనా. సో ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేద్దాము. 4 ప్లస్ 15 అంటే 19. 19 ప్లస్ 28 ప్లస్ 58 అన్నీ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 105 వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ a square plus b square is 111, a into b is 27 and a is greater than b, find the value of a minus b plus a plus b. సో ఇక్కడ a minus b డివైడెడ్ బై a plus b వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ అసలు a minus b హోల్ స్క్వేర్ అంటే ఏమైంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ab నా డివైడెడ్ బై a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abకి ఈక్వల్ అయింది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 111 అని ఇచ్చారు, మైనస్ ఆఫ్ 2 ఇంటూ ab వాల్యూ ఎంత అన్నారు 27 డివైడెడ్ బై 111 ప్లస్ 2 ఇంటూ 27. సో 27 ఇంటూ 2 అంటే 54. 111లో నుంచి 54 మైనస్ 111లో నుంచి 54 ప్లస్ చేస్తే సో 111 మైనస్ 54 ఈజ్ 57 ప్లస్ 54 అంటే 165. ఇది a మైనస్ b డివైడెడ్ బై a ప్లస్ b హోల్ స్క్వేర్ వాల్యూ. ఈ స్క్వేర్ ని తీసేస్తే ఈ సైడ్ మనం రూట్ అప్లై చేయొచ్చా. సో అప్పుడు a మైనస్ b డివైడెడ్ బై a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు √57 డివైడెడ్ బై 165. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Surendra has 102 liters of oil A and 224 liters of oil B. He fills a number of identical containers with the two types of oil in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum value of each container that Surendra uses so that all the oil that Surendra has of both the types can be poured into these containers? Simple చూడండి, ఇక్కడ సురేంద్ర దగ్గర 102 లీటర్స్ ఏమో ఆయిల్ ఏ ఉంది, 224 లీటర్స్ ఆయిల్ బి ఉంది. అయితే అతని దగ్గర కొన్ని కంటైనర్స్ ఉంది. ఈచ్ కంటైనర్ లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆయిల్ మాత్రమే ఫిల్ చేస్తారు. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే మాక్సిమం కెపాసిటీ ఆఫ్ కంటైనర్ ది ఎంత ఉంటే టోటల్ ఆయిల్ మొత్తం ఆయిల్ అనేది అతను పోర్ చేయగలుగుతాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మాక్సిమం అంటే ఏం చేస్తాము, హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 102, 224. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 ఉంది చూద్దాం, నెక్స్ట్ 8 ఉంది,
102ని మనం 8తో డివైడ్ చేస్తే కంప్లీట్గా డివైడ్ అవుతుందా? అవ్వదు. 8 1s is 8, క్యారీ 2 22 వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 9. 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి. 2 + 1 అంటే ఏంటి? 3 వస్తుంది. 9 రావట్లేదు కదా, అందుకని ఆప్షన్ సి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 2 ఉంది. యూనిట్ డిజిట్ రెండిట్లో ఈవన్ ఉంది కాబట్టి 2 అనేది మన ఆన్సర్ అయింది. సో 2 అనేది హెచ్సిఎఫ్ అయినప్పుడు 1 అనేది హెచ్సిఎఫ్ అవ్వదు. ఈ రెండిట్లో ఏమీ కామన్ లేనప్పుడే మనకి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 112 సెంటీమీటర్స్. సో ఇక్కడ స్పియర్ ఒక డయామీటర్ ఇచ్చారు, మనని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సర్ఫేస్ ఏరియా అంటే 4πr² కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ పై అంటే 22/7, డయామీటర్ 112 అన్నారు. రేడియస్ ఏమైంది? 112 డివైడెడ్ బై 2, r² కాబట్టి 112 డివైడెడ్ బై 2. 2 ఇంటూ 2 అంటే 4. సో ఈ 4తో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 7 1s is 7, క్యారీ 4, 7 6 is 42. సో ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ అన్నిట్లో మనకి అన్ఈక్వల్ గా ఉంది, సేమ్ గా లేదు కదా, అందుకని మనం యూనిట్ డిజిట్ తో సాల్వ్ చేద్దాం. 2 6 is 12, 12 ఇంటూ 2 అంటే 24. యూనిట్ డిజిట్ మనకి 4 రావాలి. సో 4 వచ్చింది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 will amount to 2220 at a rate of 20% per annum simple interest. సో ఇక్కడ 1200 రూపీస్ అనేది 2220కి అవ్వాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఇచ్చారు. ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు సింపుల్ ఇంట్రెస్ట్ మీద. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తే మనకి అమౌంట్ అనేది 2220 అవుతుంది. సమ్ ఏమో 1200 ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఇక్కడ 1020 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఫార్ములా తెలుసు కదా, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1200 ఇంటూ టైం పీరియడ్ తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అన్నారు, డివైడెడ్ బై 100. సో టైం పీరియడ్ ని T అని చెప్పి తీసుకుందాం. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో నౌ 2 1s, 2 5s 10, 2 1s is 2. సో T ఈజ్ ఈక్వల్ టు 51 by 12 అని వచ్చింది. 12 1s, 12 4s is 48, క్యారీ 3, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 ఇంటూ 2 ఈస్ 24, 6 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తే 12 5 is 60. సో 4.25 వస్తుంది. టైం పీరియడ్ 4.25. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the market price of a bed is 1600 rupees, which is 25% above the cost price. It is sold at a discount of 16% on the market price. Find the profit percentage. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చారు 1600 అని, అండ్ ఈ మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 25% అబవ్ మార్క్ చేసి ఉంచారు. డిస్కౌంట్ 16% ఇస్తే ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ కదా, ఆల్రెడీ చాలా సార్లు మనం సాల్వ్ చేసాం, రిపీటెడ్ క్వశ్చనే. ఈక్వివాలెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ 25% అబవ్ అన్నారు కాబట్టి ప్లస్ 25, డిస్కౌంట్ 16% అంటే తగ్గిస్తున్నారు, సో -16. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -25 ఇంటూ 16 డివైడెడ్ బై 100. 25 1s, 25 4s, 4 1s, 4 4s is 16. సో 25 లో నుంచి 16 మైనస్ చేస్తే ఎంత? 9. మైనస్ ఆఫ్ 4, 9 minus 4 is 5. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 5% వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, let AB and CD be two parallel lines and PQ be transversal such that PQ intersects AB at a point R and CD at point S respectively. If angle BRP is 2x plus 13 and angle DSP is 3x minus 22 degree, find angle CSP. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏమైతే ఇచ్చారో అలానే డ్రా చేసుకుందాం. రెండు ప్యారలల్ లైన్స్ అన్నారు కదా, సో ఫస్ట్ లైన్ AB అని చెప్పి తీసుకుందాము, నెక్స్ట్ లైన్ CD అని చెప్పి మార్క్ చేద్దాం. సో ఈ లైన్ CD, ఈ రెండు లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది కట్ చేస్తుంది. సో ఈ లైన్ వచ్చేసి PQ, అండ్ ఈ ట్రాన్స్వర్సల్ లైన్ AB ని పాయింట్ R దగ్గర అండ్ CD ని పాయింట్ S దగ్గర మీట్ అవుతుంటే, సో ఇక్కడ యాంగిల్ BRP అంటే ఈ యాంగిల్ 2x plus 13 అని ఇచ్చారు. DSP అంటే ఈ యాంగిల్ వచ్చేసి 3x minus 22 అన్నారు. మనల్ని అడుగుతుంది CSP. సో ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఈ రెండు అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో 2x plus 13 ఈజ్ ఈక్వల్ టు
3x minus of 22. సో ఈ 2x ఈ సైడ్ వస్తే మైనస్ 2x అవుతుంది. 3x minus 2x is x, that is equal to minus 22 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 22. 22 ప్లస్ 13 అంటే 35. సో x వాల్యూ ఇక్కడ నుంచి మనకి 35 వచ్చింది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 35 ఇంటూ 3 అంటే ఎంత? 105. సో 35 ఇంటూ 3 is 105. 105 లో నుంచి 22 మైనస్ చేస్తే 83 వస్తుంది. సో ఈ యాంగిల్ అనేది 83 వచ్చింది. కంప్లీట్ మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి కంప్లీట్ యాంగిల్ 180 డిగ్రీ ఉండాలి. సో ఈ 180 డిగ్రీ ఉంటే ఈ సైడ్ మనకి ఎంత ఉంది? 83 ఉంది కదా. సో 180 లో నుంచి 83 మైనస్ చేస్తే 97. సో ఈ యాంగిల్ వచ్చేసి యాంగిల్ సిఎస్పి ఈజ్ ఈక్వల్ టు 97 degree. Option C is our answer. Next, a man has to cover a distance of 753 km in 12 hours. If he cars 2/3 of this distance in 2/3 of the time, then what should his speed be to cover the remaining distance in the time left? So ikkada టైం రావాలి. ఓకేనా? సో ఒక పర్సన్ 753 కిలోమీటర్స్ని 12 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే అతను 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 2/3 ఆఫ్ ద టైంలో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైంలో కంప్లీట్ చేయడానికి స్పీడ్ అనేది ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ 753 రా. ఇందులో అతను 2/3 కంప్లీట్ చేశారు. 2/3 అంటే టోటల్ 3 యూనిట్స్ అనుకుంటే ఇందులో 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 1 యూనిట్ ఉంటుంది కదా అవుట్ ఆఫ్ టోటల్. సో 3 1s 3 2s is 6, 3 5s 15, 3 1s is 3. 251 kilometers remaining distance. Remaining time, total time ఎంత? 12 hours. ఇందులో 2/3 of the time అయిపోయింది. ఇంకా మనకి 1/3 of the time ఉంటుందా? 3 1s 3 4s is 12. సో రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చింది, రిమైనింగ్ టైం వచ్చింది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 251 డివైడెడ్ బై 4. 4 1s 4 6 is 24, క్యారీ 1. 4 2s is 8, క్యారీ 3. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 7s 28, క్యారీ 2, 4 5s is 20. సో 62.75 స్పీడ్తో అతను ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Manjit's salary is 10,000 rupees per month. He spends 6,000 on house rent and 3,000 on bills, and the rest of the amount is his monthly savings. Find his savings in a year if in the month of his birthday he spent all his monthly savings on birthday celebrations. So ikkada Manjit every month 10,000 rupees earn చేస్తుంటే రెంట్ కి 6,000, బిల్స్ కి 3,000 రూపీస్ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. అతని బర్త్డే మంత్ అప్పుడు ఆయన ఈ టోటల్ సేవింగ్స్ని ఖర్చు పెట్టాలనుకుంటే ఎంత అమౌంట్ ఖర్చు పెడతారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ చూడండి, సపోజ్ మంజిత్ బర్త్డే డిసెంబర్లో ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు జనవరి నుంచి నవంబర్ డిసెంబర్ కదా. సో నవంబర్ దాకా అంటే టోటల్ ఎన్ని మంత్స్? 11 మంత్స్. ఈచ్ మంత్ అతను ఎంత సేవ్ చేస్తున్నారు? 10,000లో 6,000 అండ్ 3,000 మైనస్ చేస్తే అంటే 10లో 9 మైనస్ చేస్తే 1 కదా. సో ఎవ్రీ మంత్ అతను 1,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. 11 into 1 అంటే 11,000 రూపీస్ అతను డిసెంబర్లో ఖర్చు చేయగలుగుతాడు అనమాట అతని బర్త్డేకి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో పొరపాటున చాలామంది ఏం చేస్తారంటే 12 into 1000 తీసుకుంటారు. 12 తీసుకోకూడదు. ఎందుకు? డిసెంబర్లో అతను సేవ్ చేయట్లేదు కదా. డిసెంబర్ దాకా అతను ఎంత సేవ్ చేశారో ఆ అమౌంట్ని ఖర్చు పెడుతున్నారు. సో అందుకని 11,000 అయింది. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 41? సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది 41తో డివైడ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనము ఆప్షన్ ఏ తీసుకుందాం. 7995ని 41తో డివైడ్ చేద్దాం. నో, 4 into 2 అంటే 8 కదా. ఇక్కడ 7 ఉంది కాబట్టి 41 into 1 is 41, రిమైండర్ 38. 9 తీసుకుంటే 41 into, సో 4 9s 36 కాబట్టి ఇంటూ 9 చేస్తే 9 1s is 9, 9 4s is 36. సో ఇంకా ఇక్కడ మనకి 20 ఉంటుంది. ఈ 5 కూడా తీసుకుంటే 41 into 5 చేస్తే 5 1s 5, 5 4s 20. సో చూడండి, రిమైండర్ 0 వస్తుంది అని అంటే ఈ 7995 అనేది 41తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. సో కంప్లీట్గా డివైడ్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. The area of a rectangle increases by 8 meters square if its length is increased by 5 meter and breadth is decreased by 7 meter. If the length is decreased by 5 meter and breadth is increased by 8 meter, then its area increases by 33 meters square. What is the perimeter of the original rectangle? So ఇక్కడ ఒక rectangle కి ఏరియా అనేది
8 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లెంత్ అనేది 5 ఇంక్రీజ్ చేసి బ్రెడ్త్ని 7 డిక్రీజ్ చేస్తే, అదే లెంత్ 5 ఇంక్రీజ్ చేసి బ్రెడ్త్ని 8 డిక్రీజ్ చేస్తే ఏరియా 33 ఇంక్రీజ్ అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ఒరిజినల్ రెక్టాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ పెరిమీటర్ అంటే ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి. సో ఈ రెండు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ లెంత్ని 5 ఇంక్రీజ్ చేస్తే, ఒరిజినల్ లెంత్ ఎల్ అనుకుందాము, ఇప్పుడు 5 ఇంక్రీజ్ చేస్తే ఎల్ ప్లస్ 5. నెక్స్ట్ ఒరిజినల్ బ్రెడ్త్ వచ్చేసి బి అని అనుకుంటే బ్రెడ్త్ 7 డిక్రీజ్ చేస్తే, అంటే బి మైనస్ 7 చేస్తే ఏరియా అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది 8. సో ఏరియా ప్లస్ 8. నెక్స్ట్ లెంత్ డిక్రీజ్డ్ బై 5 మీటర్స్ అన్నారు. సో ఎల్ మైనస్ 5 ఇంటూ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 8 అన్నారు కదా. బి ప్లస్ 8 ఈక్వల్ టు ఏరియా అనేది 33 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎల్ ఇంటూ బి అంటే ఏరియానే కదా. ఏరియా మైనస్ 7L ప్లస్ 5B మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 7 5 is 35 ఈక్వల్ టు ఏ ప్లస్ 8. ఈఏ క్యాన్సిల్. మైనస్ ఆఫ్ 7L ప్లస్ 5B ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 35 అవుతుంది. 35 ప్లస్ 8 అంటే 43. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఎల్ ఇంటూ బి అంటే ఏరియా మైనస్ ఎల్ ఇంటూ 8 అంటే ప్లస్ 8L మైనస్ 5B. 5 ఇంటూ 8 ఈజ్ 40. మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 33. ఈఏ క్యాన్సిల్. సో 8L మైనస్ ఆఫ్ 5B ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 48 కదా ఈ సైడ్ వస్తే, 40 ప్లస్ 33 అంటే 73. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది. రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 7L ప్లస్ 5B ఈక్వల్ టు 43, 8L మైనస్ 5B ఈక్వల్ టు 73. సో ప్లస్ 5B మైనస్ 5B క్యాన్సిల్. 8L మైనస్ 7L అంటే 1L ఈక్వల్ టు 73 ప్లస్ 43 అంటే 116. సో ఇక్కడ ఒరిజినల్ లెంత్ మనకి 116 వచ్చింది. ఇప్పుడు బి కూడా కావాలి కదా పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో బి వాల్యూని ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి బిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్గా. 5B ఈజ్ ఈక్వల్ టు 43 మైనస్ 7L ఈ సైడ్ వెళ్తే ప్లస్ 7L అవుతుంది. ఎల్ వాల్యూ 116. 43 ప్లస్ 7 ఇంటూ 6 అంటే 42. 7 1 7 ప్లస్ 4 అంటే 11. 7 1 7 ప్లస్ 1 అంటే 8. సో B ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 5, 4 ప్లస్ 1 5, 8 హ్యాజ్ ఇట్ ఈస్. 5B ఈ సైడ్ వస్తే డివైడ్ బై 5 అయింది. 5 1s ఈజ్ 5, క్యారీ 3, 5 7s 35, 5 1s ఈజ్ 5. సో B వాల్యూ ఇక్కడ మనకి 171 అండ్ L వాల్యూ 116 వచ్చింది. పెరిమీటర్ కావాలి అని అంటే 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B కదా. డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B అంటే 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 1 8, 1 ప్లస్ 1 2. సో 2 ఇంటూ 287. 2 7s is 14. 2 8 16 plus 1 17. 2 2s 4 plus 1 5. So 574. Option D is our answer. Next. Mr. W travelled 370 km, 390 km and 720 km at speeds of 37 km per hour, 5 km per hour and 8 km per hour respectively. Find his average speed in kilometer per hour. So ikkada W 370 కిలోమీటర్స్ని 37 స్పీడ్తో, 390 కిలోమీటర్స్ని 5 స్పీడ్తో, 720 కిలోమీటర్స్ 8 స్పీడ్తో వెళ్తుంటే ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో ఇక్కడ ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఏమైంది? 370 ప్లస్ 390 ప్లస్ 72. 370 ప్లస్ 390 అంటే 760 ప్లస్ 720 అంటే 1480. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఇక్కడ మనకి 1480 అని వచ్చింది. ఇప్పుడు టోటల్ టైం కావాలి అని అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చారు, టైం ఇవ్వలేదు కాబట్టి ఇలా డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుందాం. ఫస్ట్ డిస్టెన్స్ 370 కిలోమీటర్స్ని 37 స్పీడ్తో, నెక్స్ట్ 390 కిలోమీటర్స్ని 5 స్పీడ్తో అండ్ 720 కిలోమీటర్స్ని 8 స్పీడ్తో వెళ్ళారు. 37 ఇంటూ 10 ఈజ్ 370. 5 1s 5 7s 35, carry 4, 5 8s is 40 plus
8 వన్స్ 8 9s 72 కదా. సో 0 ఉంది కాబట్టి 90. 90 ప్లస్ 10 అంటే 100. 100 ప్లస్ 78 అంటే 178. సో 1480 divided by 178. Now 2 8s is 16, carry 1. 2 9s is 18, again 2 7s 14, 2 4s 8. ఈ 0 has it is. సో ఇక్కడ మనకి 740/89 అని వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే యూనిట్ డిజిట్ 0 రావాలి. సో 9 into 9 అంటే 81. 1 ప్లస్ ఇక్కడ మనకి 9 21/89 అని ఉందా. 9 into 9 అంటే 81 కదా. 1 ప్లస్ ఇక్కడ 1 రెండు యాడ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 0 కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. సిమిలర్గా 9 9s 81, 1 ప్లస్ 0 అంటే 1, ఇక్కడ 1 వస్తుంది, ఎలిమినేటెడ్. 9 into 8 అంటే 72. 2 ప్లస్ 7 అంటే 9. సో ఇక్కడ కూడా మనకి 9 వస్తుంది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. 9 8s is 72. 2 ప్లస్ 8 అంటే 10 కదా. యూనిట్ డిజిట్ ఇక్కడ మనకి 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ 250√3 meter హై టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 250 meter అవే ఫ్రమ్ ఇట్స్ ఫుట్. సో ఇక్కడ మనకి టవర్ హైట్ ఇచ్చారు అండ్ ఒక గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుంచి ఆ పాయింట్ అనేది 250 meters అవే ఉంది ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఎలివేషన్ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇలాగా ఒక టవర్ని డ్రా చేసుకుందాం. ఈ టవర్ నుంచి సర్టన్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ దగ్గర ఒక పాయింట్ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత? 250 meters. ఓకే, అండ్ టవర్ హైట్ వచ్చేసి 250√3. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఈ యాంగిల్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 60 90 యాంగిల్ రేషియో అయితే లైన్ రేషియో ఎలా ఉంటుంది? 1√3 and 2. సో ఇక్కడ చూడండి 250 1 యూనిట్ అని అనుకుంటే ఇక్కడ 250 into √3 అంటే √3 యూనిట్స్ ఉంది కదా. సో √3 అనేది 60 degree యాంగిల్ ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ 60 degree. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, on selling a wardrobe at 3,437 rupees, the value of gain is 75% more than the value of loss incurred on selling it at 3,038 rupees. In order to gain 50%, find the selling price. So ఒక wardrobe ని 3,437 కి అమ్ముతుంటే ఎంత గెయిన్ అయితే వస్తుందో గెయిన్ అనేది సేమ్ వార్డ్రోబ్ 3,338 రూపీస్కి సేల్ చేసినప్పుడు వచ్చిన లాస్ కన్నా 75% ఎక్కువ అన్నారు. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది 50% గెయిన్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బట్ ఈ క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఫస్ట్ చూడండి, రెండు సెల్లింగ్ ప్రైస్లు ఉన్నాయి. 3,437కి అమ్మినప్పుడు గెయిన్ 75% ఎక్స్ట్రా వస్తుందన్నారు కదా. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ ఇక్కడ లాస్ వస్తుంది. అంటే ప్రాఫిట్ అనేది 75% ఎక్కువ ఉంటుంది లాస్ కన్నా. 75%ని మనము 3/4 అని రాయొచ్చా? సో 3/4 అంటే ఎక్కువ. సో 4 + 3 అంటే ఎంత? 7. 7/4 టైమ్స్ ఆఫ్ లాస్కి ఈక్వల్ అయింది ప్రాఫిట్. సో ఫస్ట్ ప్రాఫిట్ ఫార్ములా అయింది. గెయిన్ ఫార్ములా అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ లేదు కాబట్టి సిపి తీసుకుందాం. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3,437. ఈ ప్రైస్ కమ్మినప్పుడే కదా గెయిన్ వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడ్ బై 4 ఈ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది ఈక్వల్ టు 7 ఇంటూ లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మైనస్ ఇప్పుడు గెయిన్ వచ్చింది, లాస్ వచ్చింది 3,338కి సెల్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం కాబట్టి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 4 7s is 28. 4 3s 12 plus 2 14. 4 4 16 plus 1 17. 4 3s 12 plus 1 13. Minus of 4 CP equal to 7 CP minus 7 8s 56. 7 3s 21 plus 5 26. 7 3s 21 plus 2 23. 7 3s 21 plus 2 అంటే 23. సో ప్లస్ 7 CP అండ్ ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అయితే కదా, అంటే టోటల్గా 11 CP ఈక్వల్ టు మైనస్ ఈ టోటల్ టర్మ్ ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది. సో యాడ్ చేద్దాం. 8 + 6 అంటే ఎంత? 14. సో 4 క్యారీ 1. నెక్స్ట్ 4 + 6 10. 10 + 1 అంటే 11 క్యారీ 1. నెక్స్ట్ 7 + 3 అంటే 7 + 3 10. 10 + 1 అంటే 11. సో అగైన్ క్యారీ 1.
3 + 3 అంటే 6 + 1 అంటే 7 అండ్ 1 + 2 అంటే 3. సో ఇక్కడ 11 CP = 37114 వచ్చింది. 11తో క్యాన్సిల్ చేద్దాం. 11 3s is 33 carry 4, 11 3s 33 carry 8, 11 7s 77 carry 4, 11 4s 44. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 3374 వచ్చింది. మనకు కావాల్సింది 50% గెయిన్ రావాలి అంటే ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉండాలి అని. సో 50%ని మనం ఎలా రాస్తాము, 1/2 అని కదా. సో 1 యూనిట్ అనేది గెయిన్ రావాలి కాస్ట్ ప్రైస్ 2 యూనిట్స్ ఉన్నప్పుడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 1 + 2 దట్ ఈస్ 3 యూనిట్స్ అయింది. సో ఇంటూ 3/2 చేయాలి. 2 1s is 2 carry 1, 2 6 12 carry 1, 2 8s 16 carry 1, 2 7s 14 into 3. సో 3 into 7 అంటే 21. యూనిట్ డిజిట్ 1 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ 5061 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఉంటే అప్పుడు మనకు 50% గెయిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఫ్యాక్టరైజ్ ద పాలినామియల్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్స్. సో ఇక్కడ ఇచ్చిన ఈ పాలినామియల్ని 2 ప్రొడక్ట్ ఆఫ్ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్స్లోకి ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, x² - 10x² అని ఉంది, అవునా. సో చూడండి, ఇప్పుడు మనకి ఒక ఫార్ములా తెలుసు, మైనస్ అని ఉంది అని అంటే a - b² ఏమైంది, a² + b² - 2ab అయింది కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ అనేది మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే x⁴ వచ్చింది. సో ఏ వాల్యూ ఏమైంది, x² అయిద్దా, -. సో ఇక్కడ కూడా x² అని ఉంది, అంటే ఇది 2abకి ఈక్వల్ అయిద్దా. ఏ వాల్యూ x² అయింది. ఇందులో నుంచి మనము 10ని ÷ 2 చేస్తే ఏమైంది, 5. ఈ 5 అనేది b వాల్యూ అయింది. సో x² - 5² చేస్తే ఇప్పుడు ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ మనం x² - 5² అంటే x⁴ a² + b² అంటే 25 - 2ab అంటే 2 5s 10, 10 × x² దట్ ఈస్ 10x². సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ని ఇక్కడ మనకి x⁴ - 10x, x⁴ - 10x వచ్చింది. అండ్ ఇక్కడ 22 ఉంది, బట్ మనము 25 తీసుకున్నాం. సో మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా 3 తీసుకున్నాం కదా ఈ పాలినామియల్లో నుంచి. సో ఇక్కడ 3ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకో 3ని మైనస్ చేయాలి. సో ఇప్పుడు 3 యాడ్ చేసేస్తేనే 25 అయింది. అండ్ ఈ -3 హ్యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది కదా. నా ఆప్షన్స్ చూసినట్లయితే అన్నిట్లో మనకి √3 ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే √3² అని చెప్పి రాద్దాం. ఈ టోటల్ని ఎక్స్పాండ్ చేస్తే ఎంత అయింది, సింప్లిఫైడ్ ఫామ్ ఏంది, x² - 5² -√3². ఇప్పుడు చూడండి, ఇక్కడ a² - b² ఫామ్ లో ఉందా. సో ఫస్ట్ a + b అంటే x² - 5 + √3 ఇంటూ a - b అంటే x² - 5 -√3 అనేది a - b అయింది. సో x² - 5 + √3, x² - 5 -√3 is our answer. Option D. Next. Pipe A can fill a tank in 18 minutes while pipe B can empty the completely filled tank in 27 minutes. Initially pipe A is opened and after 6 minutes pipe B is also opened. In how much time will the remaining tank be filled completely? సో ఇక్కడ పైప్ ఏ అనేది 18 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే పైప్ బి వచ్చేసి 27 మినిట్స్లో ఫుల్ ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. అయితే ఫస్ట్ 6 మినిట్స్ పైప్ ఏ మాత్రమే ఆన్లో ఉంది. ఆఫ్టర్ దట్ పైప్ బీని కూడా ఓపెన్ చేస్తే రిమైనింగ్ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్ ఏంది, రిమైనింగ్ ట్యాంక్ అడుగుతున్నారా లేదా కంప్లీట్ ట్యాంక్ ఫిల్ అవటానికి అడుగుతున్నారా టైం అనేది మనము నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతుంది ఏంది, జస్ట్ రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అన్నారు. ఓకే, సో సాల్వ్ చేద్దాం. చూడండి, పైప్ ఏకి 18 మినిట్స్ పడుతుంది, పైప్ బికి 27 మినిట్స్ పడుతుంది. కానీ పైప్ బి అనేది ఎంప్టీ చేసే పైప్. నా ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 9 2s 18, 9 3s 27 కాబట్టి 9 × 6 దట్ ఈస్ 54 ఈస్ ఎల్సిఎం. అంటే ఈ 54 అనేది టోటల్ వర్క్. 18 × 3 ఈస్ 54, 27 × 2 అంటే 54. ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఎఫిషియన్సీ నెగటివ్ ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఫస్ట్
6 minutes వరకు పైప్ ఏ మాత్రమే ఆన్లో ఉంది. అంటే పైప్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్ కదా. ఈ 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో 6 minutes వర్క్ చేస్తే ఎంత అమౌంట్ కంప్లీట్ అవుతుంది వర్క్? 18 యూనిట్స్ ఆఫ్ అమౌంట్ 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ అనమాట. సో ఇప్పుడు టోటల్ 54 ఉంది. ఈ 54లో నుంచి మనము 18ని మైనస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ 36 యూనిట్స్. ఇప్పుడు ఈ 36 యూనిట్స్ని కంప్లీట్ చేయడానికి పైప్ ఏ అండ్ బి రెండు వర్క్ చేస్తుంది. సో +3 - 2 అంటే ఎఫిషియన్సీ ఏమైంది? 1 అనమాట. సో 36 డివైడెడ్ బై 1 టోటల్గా 36 minutes టైం పడుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ట్యాంక్ ఫిల్ అవటానికి 36 minutes పడుతుంది. రైట్. నెక్స్ట్ 2% of 50% of a number is what percentage of that number? సింపుల్. చూడండి ఇక్కడ 2% of 50% అన్నా ఒకటే, లేదా 50% of 2% అన్నా ఓకే. ఓకే. సో ఫస్ట్ మనం ఒక నంబర్ 100 అని చెప్పి తీసుకుందాం. ఈ 100లో 50% అంటే ఎంత? 15 కదా. ఇప్పుడు 50లో 2% అంటే 2 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్. 5 × 2 అంటే 10 కదా. సో ఇక్కడ రాస్తాను 5 × 2 అంటే 10. ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1%. నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈస్. సో ఇక్కడ మోడ్ అడిగారు. మోడ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది. 4 ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 7 వచ్చేసి ఇక్కడ 1 and 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 3 1 2 3 4 5 6 and 7. సో ఇక్కడ 3 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 8 చెక్ చేద్దాం. 8 1 2 ఓన్లీ 2 టైమ్స్ కదా. సో ఇక్కడ మోడ్ ఏమవుతుంది? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది 3 కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా సెట్ ఈస్ 89.7 and 32 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద డేటా సెట్? సో ఇక్కడ ఎంపారికల్ ఫార్ములాని యూజ్ చేయమన్నారు. మోడ్ ఇచ్చారు, మీడియన్ ఇచ్చి మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఫార్ములా తెలుసు కదా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ వచ్చేసి 89.7 ఈక్వల్ టు 3 × 32 అంటే 96. సో డైరెక్ట్గా 96 మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ఇప్పుడు 96లో నుంచి 89.7ని మైనస్ చేస్తే ఎంత? 6.3. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 6.3 డివైడెడ్ బై 2. 2 టైమ్స్ ఆఫ్ మీన్ ఉంది కదా. సో డివైడెడ్ బై 2. 2 3 6 2 1 2 2 5 6 10. సో 3.15. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. We'll meet in next class. Thank you.